వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. యువత లక్ష్య సాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఎంతటి కష్టమైన పని కూడా విజయం వరిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. ఆదివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కణితి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ హాజరయ్యారు. దాదాపు 20 ప్రైవేట్ కంపెనీలు 1022 ఉద్యోగాల భర్తీకి పాల్గొన్నాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారన్నారు. యువత లక్ష్య సాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఎంతటి కష్టమైన పని కూడా విజయవంతమవుతుందన్నారు. ఏదైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాం 20 లక్షల జాబులు ఇస్తామనే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ స్కిల్స్ శాఖ మంత్రి లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు రామన్న గారు అలాగే ఎమ్మెల్యే గారి మా ఇద్దరు సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేశారు. దీనికి 20 కంపెనీలు వచ్చాయి. ఈ 20 కంపెనీల నుండి 1022 జాబులు కావాలని వచ్చారు. అందరికి కూడా ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఈవినింగ్ కల్లా అందరికి మళ్ళీ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతిలో ప్రతి మండలానికి ఒక డేటా సెంటర్ పెట్టి అక్కడ ఉంటే వర్క్ చేసే విధంగా ప్లాన్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఫ్యూచర్ లో దాన్ని కూడా డెవలప్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుందో దాని ప్రకారం ఆల్రెడీ 5,000 జాబులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అందులో 17 ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. అందులో 1700 మంది వైద్యులకు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఈ 10 నెలల్లో జిల్లా మొత్తంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా పెద్ద మొత్తంలో 1000కి పైగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా నిరుద్యోగులందరినీ ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ మెగా జాబ్ మేళలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దాసనాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, టీడీపీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు పొంగటి రమణమూర్తి, జిల్లా ఉపాధి అధికారిని కె సుధా, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి కవిటి మండలం పరిధిలో శనివారం ఘన నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై జరిగిన కవిటి మండల పరిధిలో శ్రీ చింతామణి సొండికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘన నివాళులర్పించారు. శ్రీ చింతామణి సొండికుల సంఘం సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి మృతులకు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చింతామణి సొండికుల సంఘం అధ్యక్షులు పాండాన రామారావు, పాండాన చంద్రశేఖర్, మొగలపురి నాగేశ్వరరావు, పాండాన తారకేశ్, ఢిల్లీశ్వరరావు, ప్రశాంత్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన ఘటనపై జేసీఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనపై జేసీఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బాధితులకు సంతాపం తెలిపేందుకు, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాదులను శిక్షించాలన్న సంకల్పంతో జేసీఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నశించాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
भारत माता की 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 బస్టాండ్ నుండి మార్కెట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షుడు కల్ల జయదేవ్ మాట్లాడుతూ ఉగ్రదాడిలో మృతుల కోసం మనం ప్రార్థించాలి, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి, అపార్థం కలిగించే తప్పుడు వార్తలు వ్యాపించకుండా జాగ్రత్త పడాలి, జాతికి మద్దతుగా ప్రేమగా ఐక్యత నిలిపేందుకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని తెలిపారు. పాల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి అందరం కూడా మనసు కలిసింది. ఎలాగైనా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీ అన్నది చేయాలని జేసీఐ ఇచ్చాపురం తరఫున మా టీం అందరం కూడా కలిసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వారు అలాగే పిలవకపోయినా సరే మంచి కార్యక్రమం పాల్గొవాలనే ఒక సదుద్దేశంతో అందరూ వచ్చి సపోర్ట్ చేసి ఆఖరి క్షణం వరకు వచ్చి స్లోగన్స్ ఇస్తూ ఎంతో యాక్టివ్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కొన్ని వార్తలు తెలిసి తెలియకుండా సోషల్ మీడియాలో కూడా పెట్టి తప్పుతావ పట్టించడం కూడా మంచిది కాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడుతుంది. అలాగే అమాయకపు ప్రజలకు కూడా న్యాయం జరిగేలాగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో తంగుడు షణ్ముఖ్, స్వరూప్, ఉదయ్, అలాగే అలయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక యువత, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం వెంకట కృష్ణారావు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకట కృష్ణారావు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎరంశెట్టి భద్రాజీ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండుశంకర్ స్పష్టం చేశారు. గార మండలంలోని చింతువలస ప్రాథమిక పాఠశాలలో పల్లెనిద్ర చేశారు. అనంతరం చింతువలస, గౌరవానిపేట ప్రాంతాల్లో అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. మురుగునీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఈ శ్రీకూర్మం పంచాయతీ గోరువానిపేట, చింతువలస, పొంగపేట ఏరియా ఈ గ్రామాల్లో పర్యటించి ఈరోజు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీకూర్మం పంచాయతీని ఇక్కడ రివ్యూ చేశాం. ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి సరిగ్గా త్రాగునీరు సౌకర్యం లేదు. అందుకు తక్షణమే వారం రోజుల్లో రీస్టోరేషన్ చేయమని చెప్పడం జరిగింది. అది అవ్వని ఎడల ట్యాంకర్స్ పెట్టైనా ప్రతి విలేజ్ కి నీరు వెళ్లే విధంగా, త్రాగునీరు వెళ్లే విధంగా చేయమని ఈవోకి ఆదేశించడం జరిగింది. మళ్లీ సమ్మర్ వచ్చేంత వరకు ఎవరికి త్రాగునీరు ఇబ్బంది లేదనే విధంగా మనం చేయవలసిందిగా కోరుతూ, ఇంకా చిన్న ముద్దాడిపేట, జల్లపేట కొన్ని ఏరియాల్లో రోడ్స్ లేవని ప్రజలందరూ పెద్ద ఎత్తున అభ్యర్థన చేశారు. దాన్ని కూడా మళ్లీ ప్రతిపాదన చేసి అర్జెంటుగా పెట్టమని ఎంపీడీఓ గారికి కోరడం అయింది. సో ఏదేమైనప్పటికీ ఇంకా కొంతమందికి పెన్షన్లని చాలా మంది వచ్చారు. వాళ్ళకు కూడా తప్పకుండా మేము రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలని మేము పూర్తి చేస్తాం. తాగునీటి పైపులు లేకపోవడంతో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. పెద్దదూలం చెరువు మినీ రిజర్వాయర్ గా అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా చెరువుల ఆక్రమణలు తొలగించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల నుంచి భూ సమస్యలు, విద్యుత్, కాలువలు, డ్రైన్లు, రోడ్లు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తానని, త్వరలో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేగడి మండలం ఉంగరాడు సచివాలయం శిలాఫలకంలో సర్పంచ్, ఎంపీటీసీ పేర్లు లేకపోవడం పట్ల గొల్లపాడు సర్పంచ్ స్పందించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడు సచివాలయం ప్రారంభోత్సవంలో శిలాఫలకంలో సర్పంచ్, ఎంపీటీసీ పేర్లు లేకపోవడం
ప్రోటోకాల్ ఉల్లంఘించడం పట్ల అధికారులకు పాలకులపై గొల్లపూడి సర్పంచ్ బియ్యపు లావణ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శించారు. ఈ మేరకు శనివారం వండనపేటలో ప్రభావార్తతో తమ గోడును విన్నవించుకున్నారు. గొల్లపాడు, ఉంగరాడ 2 పంచాయతీలకు సంబంధించి సచివాలయం ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తో ప్రారంభించినప్పటికీ ఆ శిలాఫలకంలో సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ పి రోజా పేరు లేకపోవడం విడ్డూరమన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, ఇతర కార్యకలాపాలకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ తప్పనిసరి అన్నారు. మహిళా ప్రజలను ఈ విధంగా టీడీపీ నాయకులు అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులకు పదవులు శాశ్వతం కాదని అన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.